ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమ్మా తేజ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండలో మరి ఈ సభలు పెట్టబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ నెల అనగా జూన్ 18వ తారీఖు 3వ మంగళవారము ఈ సభ జరగబోతా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీకు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికి మరి కరెక్ట్గా మీకు దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతా ఉన్నాము కనుక ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలు తప్పక మరి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జూన్ 18వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. అనుదినం చాలా అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నారు అన్న బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో నూతనమైన కృపను మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాం కదా. మీ సాక్ష్యాలను మేము వింటూ ఉన్నాం. ఎంతో మంది బలపరచబడడం చూస్తూ ఉన్నాం. ఎన్నో కార్యాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించడం మేము చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా సాక్ష్యాలను బట్టి మీరు ఇంకా ఇలానే మరి బలముగా ముందుకు సాగాలి ప్రభువులో. దేవుని కొరకు మరి మీరు నిలబడాలి, మీరు గొప్పవారు అవ్వాలి. అదే మా ప్రార్థన. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 55వ కీర్తనలు 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, యేసయ్య మీద మన భారాన్ని మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో చింతిస్తూ ఉంటాం, ప్రతి విషయంలో బాధపడుతూ ఉంటాం, ఏదైనా సమస్య రాగానే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అయ్యో నా జీవితం ఎలా ముందుకు సాగాలి, ఇవే ఆలోచనలు. అయితే మొదటిగా సమస్య వస్తే ఆ సమస్యలో యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోము, కానీ మనము బాగా ఇష్టపడే మనుషులని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. వీరు సహాయం చేస్తే బాగుండు, లేకపోతే పలానా వ్యక్తులు సహాయం చేస్తే బాగుండు, ఇలా అనేకమైన విషయాలలో మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే చూడండి, మనం ఆశపడుతున్న రీతిగా మనం ఎవరి సహాయం అయితే కోరుకోవాలనుకుంటున్నామో వారి దగ్గర నుంచి సరి అయిన జవాబు రాదు కదండి. వారు మనం ప్రేమిస్తాం, కానీ ఆ సమయంలో వారు ప్రేమించరు. మనతో అన్నీ ఉన్నప్పుడే అందరూ మనతో ఉంటారు, ఏమీ లేకపోతే ఎవరు మనతో ఉండరు. అవునా కాదా? ఇది నిజం, ఇది సత్యం. అందుకనే చూడండి, కష్టకాల సమయంలో, శ్రమ సమయంలో, భయంకరమైన పరిస్థితులతో ఉన్నప్పుడు మనుషులు కాదు, మొదటిగా దేవుని వైపు చూసేవాడిగా మనం ఉండాలి. ఆమేన్. మన చింత యావత్తు ఆయన పైన మోపినప్పుడు, దేవా నీవే నా సహాయకుడవయ్యా, నీవే నాకు తోడుగా ఉండండి అయ్యా, ఈ పరిస్థితి నుంచి నన్ను దాటించగల సమర్థుడు నువ్వు ఒక్కడివే, నాకు తోడుగా ఉండవా, నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమె. ఒకవేళ యవనస్తుడిగా ఉండి ఉదయకాల సమయంలో దేవుడి మాటలు ధ్యానిస్తూ ఉన్నారా? కెరియర్ ఏంటో అర్థం అవ్వట్లేదా? లేకపోతే చదవలేకపోతూ ఉన్నారా? సడన్ అంటే డెసిషన్స్ తీసుకునే టైంలో ఎలా డెసిషన్ తీసుకోవాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కదా. ఎలా మరి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయాన్ని చూడాలో అర్థం అవ్వట్లేదు. ఇలా ప్రతి విషయంలో బాధపడుతూ ఉన్నారు కదా. దేవుని సహాయం కోరారా కష్టకాల సమయంలో?
నీకు ఏదైనా రాకపోతే దేవుని అడిగితే ఆయన నీకు జ్ఞానం ఇచ్చే దేవుడై ఉన్నారు, నీకు మంచి చేసే దేవుడై ఉన్నారు, నీకు మంచి నేర్పించే దేవుడై ఉన్నారు. ఒకవేళ పిల్లలు పుట్టట్లేదని ఎంతోమంది అవమానాలు, నిందలు, వారి మాటలకి భయంకరంగా ఏడుస్తున్నావేమో, చింతిస్తున్నావేమో. నువ్వు ఏడ్చినంత మాత్రాన మనుషులు నీకు సహాయం చేస్తారా? చేయరు కదా. అందుకనే ప్రభు పాదాలు పట్టుకోండి, అడగండి. హన్నా ప్రభు సన్నిధిలో అడిగి పొందుకుంది. అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం, ఆయన మహిమను చూడగలుగుతాం. ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవిత విషయంలో కావచ్చు, అన్నిట్లో చాలా మంది ఈ సమస్యల్ని బట్టి ఆత్మీయతని వదిలేస్తూ ఉంటారు, ఆత్మీయ జీవితంలో ఆగిపోతూ ఉంటారు. అలా ఉండడానికి వీల్లేదు. ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడితే, మన చింత యావత్తు ఆయన పైన మోపితే ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనుషులు సహాయం చేస్తానని మాట ఇచ్చే మాట తప్పిపోతారు, కానీ దేవుడు తప్పే దేవుడు కాదు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉండగా ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడదాం. మన భారం అంతా దేవుని పైన మోపి, దేవా నీవే నా సహాయం చేసే దేవుడవయ్యా, నీవే ఈ ప్రతి పరిస్థితి నుంచి నన్ను తప్పించే దేవుడవని దేవుని పైన ఆధారపడి దేవుని సన్నిధిలో అడుగుతూ దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు. మరి ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకుందామా? దేవ సమస్తాన్ని నాకు నేర్పించిన తోడుగా ఉంది, నీ కృప నాకు కావాలని ప్రార్థించేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చాలా చక్కగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ విలువైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. మా భారము మీ పైన మోపినప్పుడు సమస్తమైన విషయాలు మమ్మల్ని ఆదుకునే దేవుడవై ఉన్నాం అయా. ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారిని మీ ముందు కాక అయా, అడిగి పొందుకునే అనుభవంలో నడిపించండి. ప్రార్థన జీవితం దయచేయండి, విశ్వాస జీవితం దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సమస్యని బట్టి, పోరాటాలు బట్టి ఆగిపోతున్నారో వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. సహాయం చేయండి ప్రభా. సంపూర్ణంగా మా జీవితాలు మీ పైన ఆధారపడే వారికి ఉంట కృప చూపించండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా బలహీనంగా ఉన్నారు, బలపరచండి. శక్తిహీనంగా ఉన్నారు, మీ శక్తి చేత నింపండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలిగిన గొప్పవారకం దాకా ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది, సమాధానం, సంతోషం చేత నింపండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుని వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.